రాష్ట్రంలో సామాన్యుడి పార్టీగా జనసేన పనిచేస్తోందని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు సామినేని ఉదయ్ భాను అన్నారు. కాకినాడలో స్థానిక బీహబ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాకినాడ పార్లమెంటు పరిధి సమాచార సేకరణ కార్యక్రమం శరవేగంగా జరుగుతోందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన 26 మందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2000 పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, భావజాలం నచ్చి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దానిలో భాగంగా రావణ్ను రావణాసురుడిగా మార్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మొదట 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు మావిగన్నని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన ఎంతో గొప్పగా సాగుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో జనసేన సమాచార సేకరణ కమిటీ సభ్యులు తుమ్మలపల్లి చందు, ఆకుల ప్రవీణ్ కుమార్, సుంకర కృష్ణవేణి, మేడిశెట్టి నాగమణి, పెంకే వెంకటలక్ష్మి, వల్లూరి రాజా తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలో ఇవాళ జనసేన పార్టీలో మాత్రం ప్రజాస్వామ్యతంగా ఎవరైతే పార్టీ కోసం, పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసి పార్టీని గెలిపించడం కోసం ఎంతో కృషి చేసిన జన సైనికులకి, వీర మహిళలకి ప్రత్యేక స్థానం ఉండాలి అని ఇవాళ మీకు ఉదాహరణకి ఇవాళ కాకినాడ జిల్లా ఈ నిర్మాణ సారథుల సమాచార దరఖాస్తుల విషయంలో ఇవాళ సెలక్షన్ చూసుకుంటే ఈ వేదిక మీద 26 మందిని కమిటీని వేశారు. ఈ 26 మంది కూడా ఎప్పుడు ఎక్కడ కూడా పెద్ద నాయకులుగా సిఫార్సు కాబడలా. వారు మొట్టమొదటి కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు, పార్టీ విజయం కోసం, పార్టీ గెలిచినా ఓటమి చెందినా పార్టీ నిర్మాణం కోసం నిలబడి పనిచేసిన వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళని ఎవరు ఊహించకుండా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సొంత కళ్ళతో చూసి పార్టీ నిర్మాణం కోసం పనిచేశారు. నాతో గత 11 సంవత్సరాలు ఈ పార్టీ ఆవిర్భావం నుండి 11 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళనే ఆయన సెలెక్ట్ చేసి మరి ఆయన సెలక్షన్ కమిటీలకు వేసి ఒక అబ్జర్వర్ను మమ్మల్ని మాత్రం బయట జిల్లా నుంచి వేసి కొద్దిగా రాజకీయ అనుభవం వాళ్ళని ఒక అబ్జర్వర్గా వేసి మరి ఇవాళ ప్రతి జిల్లాలో కూడా తిరగమని చెప్పి కమిటీలు ఏర్పాటు చేయమని, ఆ కమిటీలు కూడా ఓపెన్, ఉద్యోగస్తులను ఏ విధంగా అయితే మాకు జాబ్ కావాలని సెలక్షన్ కోసం అప్లికేషన్ ఎలా ఇస్తారో అలా రాజకీయాల్లో కూడా రాజకీయంగా నేను సేవ చేయాలి, రాజకీయంగా పార్టీకి నేను ఉపయోగపడాలి అని చెప్పి మంచి అంకిత భావంతో ఉన్న వారినే అప్లికేషన్ రూపంగా సబ్మిట్ చేయమని ఇవాళ క్యాంప్ పెట్టారు. ఇక్కడ ఈ క్యాంపులో జిల్లా పార్టీ అధ్యక్షులు, లేకపోతే రాష్ట్ర కార్యదర్శులు, జనరల్ సెక్రటరీసో పెద్ద నాయకులు ఎవరు కూర్చోాలా, చిన్న నాయకులకే ఇచ్చారు. ఆ చిన్న నాయకులని అప్లికేషన్ తీసుకోమన్నారు. ఎందుకంటే వారు పార్టీ నిర్మాణం నుంచి ఉన్నారు కాబట్టి వారికి తెలుస్తుందని చెప్పి అటువంటి వాళ్ళని తీసుకోమని చెప్పి అప్లికేషన్ తీసుకోమని ఇచ్చారు ఇవాళ. కాబట్టి ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఇవాళ కాకినాడ జిల్లాలో, కోస్తా ఆంధ్రాలో ఉన్న 6-7 జిల్లాల్లో నాకు తెలిసి ఇవాళ వరకు 2000 పైగా అప్లికేషన్ మాకు నాయకత్వం కావాలి, మమ్మల్ని కూడా నాయకత్వంలో చేర్చి మాకు కూడా సేవ చేసే అవకాశం కల్పించమని. కొంతమంది అయితే మాకు ఏ పదవి అక్కర్లా, మాకు సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి అప్లికేషన్ తోటి వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి భావజాలంతో ముందుకెళ్తుంటే రావణ్ లాంటి కొంతమంది ద్రోహులు ఏ విధంగా మొన్న మరి మాట్లాడారు, ఎంత విధిగా సోషల్ మీడియాలో చాలా సభ్య సమాజం తలదించుకునేలాగా ఆ రావణ్ లాంటి రావణాసురులు కొంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళని జన సైనికులు మాత్రం తరిమి కొడతామని చెప్పి కూడా మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఇక నుంచైనా మీ బుద్ధి మార్చుకోండి. ఇవాళ మంచి చేసేవాళ్ళు మంచి చేయడం తప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి బ్రహ్మాండంగా ఆయన మాట్లాడుతూ ఉంటే దాన్ని ద్వంద్వ వైఖరితోటి ఇవాళ బూతులతోటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. తప్పకుండా మిమ్మల్ని ఆ విధంగానే ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజలు హింస మిమ్మల్ని ఊరుకోరని చెప్పి మేము జనసేన పార్టీని హెచ్చరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.